రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎట్టకేలకు చిరుత చిక్కింది. 5 రోజులుగా బోను దగ్గరకు వచ్చి వెళ్లిపోయింది చిరుత. 5 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్వే పైకి వచ్చింది చిరుత. గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ వైపు వచ్చి ఫెన్సింగ్ దూకి రన్వే పైకి వచ్చింది. అలారం మోగడంతో సీసీ కెమెరాల్లో చూసి చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు. అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. వాటిలో మేకను ఎరగా వేశారు. 2 రోజులుగా బోన్ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్లిపోయిన చిరుత ఇవాళ మేకను తినేందుకు వచ్చి బోన్లో చిక్కింది. చిరుతను జూ పార్కుకు తరలించారు అధికారులు. వైద్య పరీక్షలు చేసి ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత చిరుతను నల్లమల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ శాఖ అధికారులు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న. సూర్య, మొత్తానికి శంషాబాదు ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. గత 5 రోజులుగా అటవీశాఖ అధికారులు శ్రమిస్తున్నటువంటి కష్టానికి ఫలితం దక్కింది. నిన్న రాత్రి చిరుత బోన్లో చిక్కింది. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పటికే మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. మనం ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నాం. చిరుత ఎక్కడైతే ఇటు ఆ బోన్లో చిక్కిందో అక్కడ ఆ స్పాట్కు సంబంధించి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్లోనే చిరుత ఇటు బోన్లో చిక్కడం జరిగింది నిన్న రాత్రి. అయితే 5 రోజుల క్రితం అంటే ఆదివారం రోజున ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి గొల్లపల్లి విలేజ్ నుంచి ఒక్కసారిగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫెన్సింగ్ని దాటుకొని ఒక్కసారిగా రన్వే పైకి వచ్చింది. రన్వే పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి మొత్తం అలారమ్స్ మోగడంతో వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడ సీసీ కెమెరాలను పర్యవేక్షించగా ఒక్కసారి ఎయిర్పోర్ట్లో రన్వే మీదకు చిరుత వచ్చినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇక ఫారెస్ట్ అధికారులు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే చిరుత ఆనవాళ్లకు సంబంధించినటువంటి ప్రదేశం ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఫారెస్ట్లోనే మొత్తం గత 5 రోజుల క్రితం దాదాపు 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 5 ట్రాప్ బోన్లను ఏర్పాటు చేశారు. ట్రాప్ బోన్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క బోన్లో ఒక్కొక్క మేకను ఉంచారు. ఈ చిరుతను పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆహారం కోసం మేకను ఎరగా వేస్తే మేకను తినడం కోసం చిరుత ఖచ్చితంగా వస్తున్నటువంటి ఉద్దేశంతోనే ఒక ఏర్పాటు చేసినటువంటి 5 బోన్లలో కూడా మేకలను ఉంచడం జరిగింది. అయితే ఈ 5 రోజులుగా కూడా నిరంతరం ఏర్పాటు చేసినటువంటి 25 సీసీ కెమెరాల్లో నుంచి కూడా చిరుత వచ్చినటువంటి ఆనవాళ్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే గత 5 రోజులుగా కూడా చిరుత దగ్గరికి రావటం, తప్పించుకొని వెళ్ళటం ఇదంతా చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఇక ఎప్పుడైతే చిరుతకు సంబంధించినటువంటి మొత్తం ఏరియాలో చిరుత తిరుగుతున్నటువంటి విషయం అనేది తెలుసుకున్న బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు కావచ్చు, ఎయిర్పోర్టు సిబ్బంది కావచ్చు, ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న వారు, అలాగే పక్కనే ఉన్నటువంటి గొల్లపల్లి విలేజ్ ఇతర గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయం గుప్పెట్లో గడపాల్సినటువంటి పరిస్థితులే తలెత్తాయి. ఎందుకంటే ఏ క్షణంలో ఇప్పుడు ఆ చిరుత తమ విలేజ్లోకి వస్తే ప్రాణాలకే ప్రమాదం అన్న ఉద్దేశంతో ఒక్కసారిగా ఆ పక్కన అధికారులు అందరినీ అప్రమత్తం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భయం గుప్పెట్లోనే కాలం గడుపుతున్నారు. సో ఇక 5 రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఈ సందర్భంలోనే చిరుత రావటము, బోన్ల దగ్గరికి రావటము, మళ్ళీ అక్కడ నుంచి ఆ బోన్లో చిక్కకుండా వెళ్ళిపోవడంతో అందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు చిక్కుతుందా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే గత 5 రోజుల నుంచి మొదలైంది. మొత్తానికి నిన్న రాత్రి చిరుత ఏర్పాటు చేసినటువంటి 5 బోన్లలో ఒక బోన్లో చిక్కుకోవడం జరిగింది. దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఎక్కడైతే బోన్లో చిక్కుకుందో అక్కడ నుంచి చిరుతను తీసుకొని అధికారులు ఇటు జూ పార్కుకు తీసుకెళ్తారు. ప్రస్తుతం ఒక రోజు పాటు దాన్ని పర్యవేక్షణలో ఉంచి అటు వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉంచి కొంత ఆరోగ్యంగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నల్లమల ఫారెస్ట్కు తీసుకెళ్తామంటూ కూడా అటవీశాఖ అధికారులు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఎట్టకేలకు ఆపరేషన్ చిరుత విజయవంతం అవడంతో ఇటు ఎయిర్పోర్టులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎయిర్పోర్ట్ వైపు వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామస్తులు, అలాగే పరిసర గ్రామాలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సూర్య. రైట్, థ్యాంక్ యూ రత్న.